హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాఫ్ట్‌వేర్ సవి హబ్. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఏందంటే ఇంతకుముందు వీడియోస్‌లో మనం దేని గురించి చూసామో, సో ఎస్‌క్యూఎల్ గురించి మనం వచ్చేసి నీట్‌గా చెప్పుకున్నాం కదా! సో మీకొచ్చేసిందంటే ఎస్‌క్యూఎల్ మీద సో నీట్‌గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి మనం వచ్చేసి ఏందంటే జావా గురించి చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? సో అయితే ఫస్ట్ మనం వచ్చేసి ఏందంటే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం వచ్చేసి నేర్చుకుంటున్నామంటే అసలకి ఎందుకు నేర్చుకుంటున్నాం? సో, ఆ క్వెషన్ వచ్చేసిందంటే మన బ్రైన్‌లో ఫస్ట్ రైజ్ అవ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మనం వచ్చేసిందంటే చాలా అంటే చాలా డెప్త్‌గా మనం వచ్చేసి కాన్సెప్ట్ అని నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసిందంటే జావాకి ఎందుకొచ్చామంటే బికాజ్ దేర్ ఈస్ ఎ డ్రాబ్యాక్. అంటే మనకొచ్చేసిందంటే వేరే దాంట్లో డ్రాబ్యాక్ ఉండడం వల్లే మనం వచ్చేసిందంటే జావాకొచ్చాం. అవునా? కాదా? సో, కాబట్టి మనం వచ్చేసిందంటే జావా లాంగ్వేజ్ వాడుతున్నాం గదా! అయితే ఇప్పుడు దేంట్లో డ్రాబ్యాక్ ఉండడం వల్ల మనం వచ్చేసి జావాకొచ్చాము. సో, తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇది గూడా చాలా టైమ్స్ మనకు ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్ ఫ్రెండ్స్. సో, కాబట్టి మీకొచ్చేసిందంటే ఈవెన్ నేనొచ్చేసి స్క్రాచ్ నుంచి మీకొచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను. సో, ఎస్‌క్యూఎల్ గూడా నేను ఆ విధంగానే మీకు ఎక్స్‌ప్లెయిన్ జేశాను ఫ్రమ్ ది స్క్రాచ్ నుంచి. సో, మీరు మిస్ కాకుండా సో, ప్రతి ఒక్క వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఎస్‌క్యూఎల్ మీద కూడా. బికాజ్ ఎందుకంటే మీరు జావా, ఎస్‌క్యూఎల్ ఈ 2 నేర్చుకున్నారంటే సో, కన్ఫర్మ్‌గా మీరొచ్చేసి ఏందంటే ఐటీ సెక్టార్‌లో గ్యారంటీగా మనం ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బికాజ్ ప్రతి ఒక్క కంపెనీ ఆల్‌మోస్ట్ జావా డెవలపర్స్‌ని అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎస్‌క్యూఎల్ డెవలపర్స్‌ని సో, హైర్ చేసుకుంటున్నారు. ఓకేనా? అయితే మనకు ఫ్రెషర్‌గా జావా అనేది చాలా అంటే చాలా గుడ్ ఫ్రెండ్స్. సో, కాబట్టి మనం వచ్చేసి ఏందంటే సో, జావా, ఎస్‌క్యూఎల్ 2 నేర్చుకొని మన రెజ్యూమ్‌లో పెట్టుకొని మనం ఏ కంపెనీస్‌కి అప్లై చేసినా గూడా సో, గ్యారంటీగా మనదొచ్చేసి ఏందంటే రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతది. సో, కాబట్టే మీకొచ్చేసిందంటే ఫస్ట్ ఎస్‌క్యూఎల్ స్టార్ట్ చేశాను. సో, ఇప్పుడు నేనొచ్చేసిందంటే జావా చెప్తున్నాను. ఓకేనా? సో, మీరు మిస్ కాకుండా ఎస్‌క్యూఎల్‌ని చూడండి. అలాగే ఇప్పుడు నేను చెప్పే జావా యొక్క వీడియోస్‌ని కూడా కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మాత్రమే మీకొచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేదొస్తది. సో, మీరు కూడా వచ్చేసిందంటే చాలా అంటే చాలా ప్రో అవుతారు. అప్పుడు మీరు వెళ్ళేసి సో, లీడ్ కోడ్ గాని, హ్యాకర్ ఎర్త్ గాని, హ్యాకర్ ర్యాంక్ గాని సో, ప్రతి ఒక్క దాంట్లో కోడ్స్ కూడా సో, మీరొచ్చి సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోంగానే నేనొచ్చేసిందంటే కోడింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. సో, అప్పుడు మీకొచ్చేసిందంటే చాలా ఈజీగా మీరొచ్చేసి కోడింగ్ కూడా నేర్చుకుంటారు. సో, మీరే సొంతంగా లీడ్ కోడు, సో, హ్యాకర్ ఎర్త్, హ్యాకర్ ర్యాంక్ ప్రతి ఒక్క దాంట్లో మీరు వెళ్లి సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటది ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం వచ్చేసి ఏందంటే సో, జావాకి అసలకి ఎందుకొచ్చామని చెప్పేసి చెప్పుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ ఫ్రెండ్స్ మనం వచ్చేసి జావాకి ఎందుకొచ్చాము? బికాజ్ ఎందుకంటే సీలో, సి ప్లస్ ప్లస్‌లో మనకు డిసడ్వాంటేజ్ ఉంది ఫ్రెండ్స్. సో, కాబట్టి మనం వచ్చేసిందంటే జావాకొచ్చాం. ఓకేనా? అయితే సీలో ఉండే డిసడ్వాంటేజ్ ఏందంటే, సి వచ్చేసి ఏందంటే ఇట్స్ ఎ ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ అండ్ ఇట్స్ నాట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సి లాంగ్వేజ్ వచ్చేసిందంటే ఇది ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ అలాగే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాదు. సో, కాబట్టి మనం దేనికెళ్ళాము? సి ప్లస్ ప్లస్‌కి వెళ్ళాము. ఓకేనా? అయితే సి ప్లస్ ప్లస్‌కెళ్తే సి ప్లస్ ప్లస్ వచ్చేసేంది ఇది కూడా వచ్చేసిందంటే ప్లాట్‌ఫార్మ్ డిపెండెంటే. బట్ కానీ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? బట్ ఇదొచ్చేసి ఏందంటే మనకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మనకు సి ప్లస్ ప్లస్‌లో కూడా ఏంది డిసడ్వాంటేజ్ ఉంది. ఏముంది? ఇది వచ్చేసిందంటే ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్. ఇట్స్ నాట్ ఏ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. సో, కాబట్టి మనం దేనికెళ్ళామంటే జావా. జావాకి మనం వచ్చేసిందంటే వచ్చాం ఫ్రెండ్స్. సో, జావాకొస్తే ఏందంటే ఇట్స్ ఎన్ ప్లాట్‌ఫార్మ్, ఇండిపెండెంట్ అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఇట్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సో, ఇది ప్లాట్‌ఫార్మ్ డిపెండెంట్ కాదు ఫ్రెండ్స్. ఇట్స్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఓకేనా? అలాగే ఇది వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, కాబట్టి మనం వచ్చేసిందంటే జావాకి వచ్చాం ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మీకొచ్చేసిందంటే అసలు జావాకి మనం ఎందుకొచ్చాం? మెయిన్ రీజన్ ఏంటి? అని చెప్పేసి మీకు అర్థమైంది గదా! ఓకేనా? సో, ఇది మనకొచ్చేసి మెయిన్ రీజన్. జావా అనేది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అలాగే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అవ్వడం వల్ల మాత్రమే మనం వచ్చేసి జావాకొచ్చాం. ఓకేనా? అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ దొరికింది గదా! వాట్ ఈస్ జావా అంటే మనం ఇంటర్వ్యూలో ఏం చెప్పాలంటే, "సర్ ఇట్స్ ఎ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇట్ ఈస్ కాల్డ్ జావా" అని చెప్పేసి మనం చెప్పాలి ఫ్రెండ్స్. ఓకేనా?
సో అయితే ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకేం చెప్తున్నాను వాట్ ఈస్ మీన్ బై ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే వాట్ ఈస్ మీన్ బై ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నా కూడా మనం వచ్చేసి ఏందో తెలుసుకోవాలి కదా. బికాస్ మనం ఎందుకు వచ్చాం జావాకి, బికాస్ అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అవ్వడం వల్ల మాత్రమే కదా. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే, సో ఫ్రెండ్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే, సో ఇట్స్ అన్ ఓరా ఫ్రెండ్స్. అంటే ఏందంటే రైట్ వాంట్స్ రన్ ఎనీవేర్. అంటే మనం వచ్చేసిందంటే కోడ్ ఒక ప్లాట్ఫామ్లో రాసి మనం ఏ ప్లాట్ఫామ్లో అయినా మనం పోయి రన్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. అది ఇక్కడ పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఇది వచ్చేసిందంటే ఓరా అంటున్నా. ఓకేనా. సో అంటే ఇప్పుడు నేను వచ్చేసిందంటే కోడ్ని ఇప్పుడు మనం విండోస్లో రాసి ఆ కోడ్ని తీసుకొని పోయి నేను వచ్చేసిందంటే మ్యాక్లో కానీ లేకపోతే లైనెక్స్లో కానీ నేను పోయేసి రన్ చేయగలుగుతాను. ఓకేనా. ఇక్కడ ఈ పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఇది వచ్చేసింది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకేనా. ఈవెన్ నేను ఫ్యూచర్స్ చెప్పేటప్పుడు మీకు వచ్చేసిందంటే చాలా అంటే చాలా డెప్త్గా చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్యూచర్స్ గురించి. అయితే ఇప్పుడు వచ్చేసిందంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అర్థమైంది కదా. సో ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగినప్పుడు మనం ఎలా చెప్పాలంటే వాట్ ఈస్ మీన్ బై ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే, సార్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ సో ఇట్ మీన్స్ ఇట్స్ అన్ ఓరా రైట్ వాంట్స్ రన్ ఎనీవేర్. సో ఫర్ ఎగ్జాంపుల్, so I can write the code in Windows, but I can run the code in Mac and Linux. It should be possible here. So that's the reason it should be platform independent అని చెప్పేసి మనం చెప్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ మీన్ బై ఆబ్జెక్ట్ ఓరియంటేషన్. సో ఫ్రెండ్స్ ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనకు వచ్చేసిందంటే ఓరియంటేషన్ అంటే చెప్పుకోవాలి. ఓరియంటేషన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ పర్స్పెక్టివ్ వే ఆఫ్ లుకింగ్ ఫ్రెండ్స్. అంటే మనం ఒక వస్తువుని మనం ఎలా చూస్తున్నాము అనేది మనకు వచ్చేసిందంటే ఓరియంటేషన్. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసిందంటే ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ మనకు వచ్చేసి ఉందనుకోండి. సో అప్పుడు మనం వచ్చేసి ఏంటంటే ఎలా చూస్తాం ఆ వాటర్ని అంటే, ఎవరైనా దాహంగా ఉండేవాళ్ళైతే నాకు హాఫ్ గ్లాస్ అన్నా దొరికింది. ఓకే. నేను వెళ్ళేసి ఆ వాటర్‌ని తాగాలి అని చెప్పేసి అనుకుంటాడు. అదే వేరే అతనైతే లేదు అతనికి దాహంగా లేదు. అలాంటి వాడొచ్చేసి ఏం చేస్తాడు, ఓకే. సో ఎవరో ఎంగిల్ చేశారు. సో ఈ వాటర్‌ని. సో కాబట్టి నేనొచ్చేసిందంటే తాగకూడదు. సో అని చెప్పేసి వాడు థింక్ చేస్తాడు. అలాగా ఒక్కొక్కరి వే ఆఫ్ థింకింగ్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దట్ ఈస్ కాల్డ్ వచ్చేసిందంటే ఓరియంటేషన్. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసిందంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏందంటే ఫ్రెండ్స్, ఇట్స్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. అంటే మనకొచ్చేసిందంటే రియల్ వరల్డ్‌లో ఎగ్జిస్ట్ అయ్యేది ప్రతి ఒక్కటి వచ్చేసిందంటే ఆబ్జెక్ట్సే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరొచ్చేసి క్లాస్ వింటున్నారు గదా. సో మీరొచ్చేసి ఒక ఆబ్జెక్ట్. నేను వచ్చి చెప్తున్నాను గదా. నేనొక ఆబ్జెక్ట్. ఇప్పుడు ల్యాప్‌టాప్ నేను యూజ్ చేస్తున్నాను గదా. ల్యాప్‌టాప్ అనేది ఒక ఆబ్జెక్ట్. మొబైల్ యూజ్ చేస్తున్నాం గదా. మొబైల్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకేనా. అంటే మనకొచ్చేసిందంటే ఏ వస్తువైనా మనం టచబుల్ చేయగలిగితే దెన్ థట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇన్ ద వరల్డ్ సో మనకు కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. వరల్డ్‌లో మనకు ఏమైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వచ్చేసిందంటే ఆబ్జెక్ట్స్ కిందే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది మనకు వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే. ఓకేనా. సో అర్థమైందా. అయితే నెక్స్ట్ వచ్చేసిందంటే ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అన్నాను కదా. దీంట్లో మనకు మెయిన్‌గా 4 పిల్లర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఒకటొచ్చేసింది ఎన్‌క్యాప్సులేషన్. అలాగే నంబర్ 2 వచ్చేసింది ఇన్‌హెరిటెన్స్. నంబర్ 3 వచ్చేసింది పాలిమార్ఫిజం. నంబర్ 4 వచ్చేసింది అబ్స్ట్రాక్షన్. ఓకేనా. ఈ 4 ఇంపార్టెంట్ ఫిల్లర్స్ అనేది మనకొచ్చేసిందంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకొచ్చేసిందంటే జావాలో మనల్ని ఈ క్వెషన్ అడగకుండా సో ఎవ్వరు ఉండరు ఫ్రెండ్స్. మనం ఏ ఇంటర్వ్యూకెళ్ళినా గూడా. కన్ఫర్మ్‌గా మనకొచ్చేసిందంటే ఎన్‌క్యాప్సులేషన్ గాని, ఇన్‌హెరిటెన్స్ గాని, పాలిమార్ఫిజం గాని, అబ్స్ట్రాక్షన్ గాని సో ఏదో కాన్సెప్ట్ మీద గ్యారంటీగా మనకు అడుగుతారు ఫ్రెండ్స్. బికాజ్ ఎందుకంటే ఇది 4 పిల్లర్స్. సో 4 పిల్లర్స్. సో ఇవి వచ్చేసిందంటే మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి మనకొచ్చేసిందంటే ఒక ఇంటికి మనకు 4 పిల్లర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, అలా మనకు జావాకి ఈ 4 పిల్లర్స్ అనేటివి అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా. సో వీటిని మనం వచ్చేసి ఏమంటామంటే ఊప్స్. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్‌వేర్ ఆర్ సిస్టమ్. ఓకేనా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏందంటే ఈ 2 మీకొచ్చేసి క్లియర్‌గా ఐడియా వచ్చింది కదా ఫ్రెండ్స్. ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్ అంటే ఏంది? అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఏంది? మనం అసలకి జావాకి ఎందుకొచ్చాం? అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏందంటే సో సెకండ్ చూద్దాం. దట్ ఈస్ అంటే మిషన్ లెవెల్ అంటే ఏంది? లో లెవెల్ అంటే ఏంది? లేకపోతే అసెంబ్లీ లెవెల్ అంటే ఏంది? హై లెవెల్ అంటే ఏంది చూద్దాం. ఓకేనా.
సో ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే మిషన్ లెవెల్ అన్నా, లేకపోతే లో లెవెల్ అన్నా ఒకటే ఫ్రెండ్స్. అంటే దీంట్లో మనకొచ్చేసిందంటే మిషన్ లెవెల్ అంటే మొత్తం మనకు బైనరీ కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో బైనరీ కోడ్ ఉండడం వల్ల ఇది మనకొచ్చేసిందంటే మైక్రో ప్రాసెసర్ అనేది మనకి ఈజీగా అండర్‌స్టాండ్ అయ్యి మనకు అవుట్‌పుట్ అనేది వితిన్ సెకండ్స్‌లో మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? కానీ ఇక్కడ మనకొచ్చేసేందంటే ఇక్కడ మనం రాసేదే బైనరీ లాంగ్వేజ్ కాబట్టి మైక్రో ప్రాసెసర్ అనేది ఈజీగా అండర్‌స్టాండ్ అవుతది. మనకొచ్చేసిందంటే అవుట్‌పుట్ వితిన్ సెకండ్స్‌లో ఇస్తది. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏందంటే, ఇప్పుడు మిషన్ లెవెల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్‌కే శ్రీహరి అనే నేమ్‌కి నేను బైనరీ కోడ్ రాయాలంటే, అది చాలా అంటే చాలా ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. అంటే చాలా హ్యూజ్ నంబర్ ఒస్తది. ఆ హ్యూజ్ నంబర్‌ని మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా డిఫికల్ట్ గదా! సో, కాబట్టి మనం వచ్చేసిందంటే మిషన్ లెవెల్ నుంచి మనం దేనికెళ్ళామంటే, సో, అసెంబ్లీ లెవెల్‌కెళ్ళాం. ఓకేనా? సో, కాబట్టి మనం వచ్చేసిందంటే మిషన్ లెవెల్ నుంచి అసెంబ్లీ లెవెల్‌కెళ్ళాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడొచ్చేసిందంటే అసెంబ్లీ లెవెల్‌లో ఇక్కడ మనకొచ్చేసి ఇంకొంచెం సింప్లిఫై చేశారు. ఓకేనా? అంటే మనం వచ్చేసేందంటే ఈ విధంగా మనం బైనరీ కోడ్ ఇవ్వడం ఇంపాసిబుల్. సో, కాబట్టి అంటే మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టము. కాబట్టి మనం వచ్చేసిందంటే ఇంకొంచెం సింబల్స్ గాని మనం గాని కనిపెట్టామంటే సో, అప్పుడు మనం ఈజీగా ఏ ఆపరేషన్ అన్నా పెర్ఫార్మ్ చేయొచ్చు. అని చెప్పేసి వీళ్ళొచ్చేసి ఏందంటే యాడ్ అంటే నేనొచ్చేసిందంటే అడిషన్ నాకు పెర్ఫార్మ్ అవ్వాలి. అలాగే సబ్ అంటే నాకు సబ్ట్రాక్షన్ పెర్ఫార్మ్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే నాకు మల్టిప్లికేషన్ పెర్ఫార్మ్ అవ్వాలి. అలాగే డివిజన్ అంటే నాకొచ్చేసిందంటే డివిజన్ పెర్ఫార్మ్ అవ్వాలి. అని చెప్పేసి వీళ్ళొచ్చేసిందంటే ఇంకొంచెం సింప్లిఫై చేశారు ఫ్రెండ్స్ దాన్ని. ఓకేనా? అంటే ఇప్పుడు మనం దీన్ని చూసుకున్నట్టయితే మనం గూడా వచ్చేసిందంటే చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అవుతాం. సో, మనం ఎలాంటి ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నామో గూడా మనకొచ్చేసిందంటే చాలా ఈజీగా ఉంటుంది గదా ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు యాడ్ 1, 2 అన్నాననుకో అప్పుడు సింపుల్‌గా నాకొచ్చేసేంది 3 అని జెప్పేసొస్తుంది. ఓకేనా? సో, కాబట్టి ఇదొచ్చేసిందంటే కొంచెం సింప్లిఫైడ్. సో, కాబట్టి వీళ్ళొచ్చేసిందంటే వీటిని వాడారు. అయితే ఇక్కడ డ్రాబ్యాక్ ఏందంటే వీటిని ఇక్కడ మనం వాడడం వల్ల సో, ఇవి మనకు మైక్రో ప్రాసెసర్ అనేది ఈజీగా అండర్‌స్టాండ్ అవుతదా ఫ్రెండ్స్? నో. ఇట్స్ నాట్ పాసిబుల్. బికాజ్ మైక్రో ప్రాసెసర్ ఏం అండర్‌స్టాండ్ అవుతది? ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అదొచ్చేసేందంటే అండర్‌స్టాండ్ అవుతది. సో, కాబట్టి మనకు ఈ సింబల్స్‌ని అర్థం చేసుకోదు. అలాంటప్పుడు నేనొచ్చేసేంది దానికి మీడియేటర్ ఒక సాఫ్ట్‌వేర్ అనేది కావాలా వద్దా? సో, గ్యారంటీగా మనకొచ్చేసిందంటే ఒక సాఫ్ట్‌వేర్ కావాలి. ఆ సాఫ్ట్‌వేరే వచ్చేసేందంటే అసెంబ్లర్. సో, అసెంబ్లర్ అనే సాఫ్ట్‌వేర్‌ని వీళ్ళొచ్చేసి కనిపెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అసెంబ్లర్ అనే సాఫ్ట్‌వేర్ వచ్చేసిందంటే మొత్తం జీరోస్ అండ్ వన్స్‌గా కన్వర్ట్ చేసేస్తది. అప్పుడు మనకొచ్చేసిందంటే ఈజీగా మైక్రో ప్రాసెసర్ అనేది అండర్‌స్టాండ్ అవుతదా? అవ్వదా? సో, గ్యారంటీగా మైక్రో ప్రాసెసర్ అనేది చాలా ఈజీగా అండర్‌స్టాండ్ అవుతది ఫ్రెండ్స్. అప్పుడు మనకొచ్చేసిందంటే వితిన్ సెకండ్స్‌లో మనకు అవుట్‌పుట్ అనేది ఇక్కడ ఇస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు మీకొచ్చేసిందంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనం వచ్చేసిందంటే హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏందో చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళొచ్చేసిందంటే హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకని పెట్టారంటే, సో ఇక్కడ మనం వచ్చేసి ఈ ఆపరేషన్స్ కూడా మనం ఇక్కడ ఎందుకు పెర్ఫార్మ్ చేయాలి? వీటికన్నా నేనొచ్చేసిందంటే ఇంకొంచెం సింప్లిఫై చేస్తే మనకొచ్చేసి మనకు అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌గా ఉంటే చాలా బావుంటుంది గదా! అని చెప్పేసి వీళ్ళేందంటే ఇంకొంచెం మోడిఫై చేశారు ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు యాడ్ అంటే నేనొచ్చేసి యాడ్ అని ఎందుకు రాయాలి? నేను ప్లస్ అని రాస్తాను. అలాగే సబ్ట్రాక్షన్ అంటే నేనొచ్చేసి సబ్ అని ఎందుకు రాయాలి? నేను మైనస్ అని రాస్తాను. అలాగే మల్టిప్లికేషన్ అంటే మల్ అని ఎందుకు రాయాలి? నేను ఇంటూ రాస్తాను. డివిజన్ అంటే సో నేనొచ్చేసి ఈ విధంగా రాస్తాను. అలా వీళ్ళొచ్చేసిందంటే ఇంకొంచెం సింప్లిఫై చేశారు ఫ్రెండ్స్. సో, కాబట్టి మనం ఇక్కడొచ్చేసేందంటే సింపుల్‌గా ఏ ప్లస్ బి అన్నామనుకోండి. అప్పుడు ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అంటే మనకు ఆపరేషన్ పెర్ఫార్మ్ అయ్యి మనకు అవుట్‌పుట్ ఏమిస్తది? 30 అని చెప్పి ఇస్తది. సో, అంటే ఇదంతా మనకొచ్చేసింది హ్యూమన్ బీయింగ్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్. థిస్ ఈస్ కాల్డ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్ అన్నాను గదా! ఈ సింబల్స్‌ని మనకొచ్చేసిందంటే సో, మైక్రో ప్రాసెసర్ అనేది ఈజీగా అండర్‌స్టాండ్ అవుతదా? నో. ఇట్స్ నాట్ పాసిబుల్. సో, కాబట్టి మనకొచ్చేసేంది మీడియేటర్ అనేది చాలా అంటే చాలా అవసరం గదా ఫ్రెండ్స్. సో, ఆ మీడియేటర్ వచ్చేసేందంటే కంపైలర్. సో, ఆ కంపైలర్ మనకొచ్చేసి ఏం చేస్తదంటే ఫ్రెండ్స్, మొత్తం మనకు ఆ కోడ్‌నంతా జీరోస్ అండ్ వన్స్‌లుగా కన్వర్ట్ చేస్తది. అప్పుడు ఈజీగా మనకొచ్చేసేంది మైక్రో ప్రాసెసర్ అనేది అండర్‌స్టాండ్ అవుతదా? అవ్వదా? సో, గ్యారంటీగా మైక్రో ప్రాసెసర్ అనేది సో, అండర్‌స్టాండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అప్పుడు వితిన్ సెకండ్స్‌లో నీకొచ్చేసేందంటే అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే మిషన్ లెవెల్ అన్నా, లేకపోతే లో లెవెల్ లాంగ్వేజ్ అన్నా, లేకపోతే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అన్నా, లేకపోతే హై లెవెల్ లాంగ్వేజ్ అన్నా. ఓకేనా? సో, మీకొచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది గదా ఫ్రెండ్స్.
అసలు మనం వచ్చేసి ఎలా ఎలా సో వీటిని వచ్చేసి ఎలా డిఫైన్ చేసాము, సో మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, మీకు వచ్చేసి ఒక క్లియర్ కట్ ఐడియా అనేది వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు వచ్చేసిందంటే ఈ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ సో మీకు వచ్చేసి అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. మిషన్ లెవెల్, అసెంబ్లీ లెవెల్, అలాగే హై లెవెల్. ఓకేనా? ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే సో థర్డ్ కాన్సెప్ట్ సో ఇది చూద్దాం. అంటే మనకి జావా కోడ్ అనేది ఎలా రన్ అవుతుందో చూద్దాం ఇప్పుడు ఫస్ట్. ఓకేనా? సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ జావా కోడ్ అనేది ఎలా రన్ అవుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసిందంటే జావా డెవలపర్ కదా. సో మనం జావా డెవలపర్ అయితే మనం వచ్చేసి ఏం రాస్తాము, సో కోడ్ రాస్తాం. కోడ్ రాసినప్పుడు ఆ కోడ్ని మనకు వచ్చేసి డైరెక్ట్గా అంటే కోడ్ దేంట్లో రాస్తాం, మనం హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనకు మైక్రో ప్రాసెసర్ అనేది అండర్స్టాండ్ అవుతుందా? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. మైక్రో ప్రాసెసర్ అనేది ఏం అండర్స్టాండ్ అవుతుంది, ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అది అండర్స్టాండ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే ఇట్స్ నాట్ పాసిబుల్, హై లెవెల్ లాంగ్వేజ్ని మనకు అండర్స్టాండ్ అవ్వలేదు కదా. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసింది ఒక కంపైలర్ అనేది ఉండాలి. దేనికి, మనకు వచ్చేసి జీరోస్ అండ్ వన్స్ కి కన్వర్ట్ చేయడానికి. అవునా కాదా? సో కాబట్టి ఇక్కడ వచ్చేసిందంటే కంపైలర్ నేను వచ్చేసిందంటే వాడుకుంటున్నా. కంపైలర్ అనే సాఫ్ట్వేర్ ని మనం వచ్చేసి వాడడం వల్ల మనకు వచ్చేసిందంటే జీరోస్ అండ్ వన్స్ గా కన్వర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ జావాలో మనకు వచ్చేసిందంటే మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ బైట్ కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. వన్స్ మనం కంపైల్ చేసిన తర్వాత కోడ్ అనేది ఎలా మారుతుంది అంటే డాట్ క్లాస్ ఫైల్లోకి మనకు మారుతుంది. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ బైట్ కోడ్. సో ఫ్రెండ్స్ ఈ బైట్ కోడ్ వచ్చేసి ఏంటంటే నేదర్ హ్యూమన్ బీయింగ్ నార్ మిషన్ కెనాట్ అండర్స్టాండ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చేసిందంటే మన అప్లికేషన్లో ఉండే కోడ్ని సో మొత్తం మనం ప్లే స్టోర్లో డిప్ చేసినప్పుడు ఈవెన్ అది వచ్చేసిందంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అన్నా లేకపోతే హై లెవెల్ లాంగ్వేజ్ అన్నా సో మనం కానీ డిప్ చేసామంటే గ్యారంటీగా మిషన్ కానీ హ్యూమన్ బీయింగ్ కానీ అండర్స్టాండ్ అయ్యి సో నెక్స్ట్ రోజే మనకు కాంపిటీషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ప్లే స్టోర్లో వేరే అప్లికేషన్స్ సేమ్ మన అప్లికేషన్ వస్తుంది. అవునా కాదా? సో అదే నేను వచ్చేసింది అంటే కోడ్ బైట్ కోడ్లో నేను వచ్చేసి డిప్ చేశానంటే నైదర్ హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండ్ అవ్వలేడు నార్ మిషన్ అర్థం చేసుకోలేదు. అలాంటప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే ఎలాంటి ప్రాబ్లం అంటూ ఉండదు. చాలా అంటే చాలా సెక్యూరిటీ ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? సో కాబట్టి మనకు వచ్చేసిందంటే మోస్ట్లీ మనకి ఏ అప్లికేషన్ అన్నా డిప్ చేసేటప్పుడు వాళ్ళు బైట్ కోడ్లోనే కోడ్ అనేది డిప్ చేస్తారు. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసిందంటే బైట్ కోడ్. ఇది మనకు దేంట్లో అడ్వాంటేజ్ ఉందంటే జావాలో మాత్రం ఈ అడ్వాంటేజ్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇక్కడ మనకొచ్చేసి బైట్ కోడ్ కన్వర్ట్ చేస్తే, ఇక్కడ మనం మెషిన్ అర్థం చేసుకోలేదు, హ్యూమన్ అండర్‌స్టాండ్ అవ్వలేడు. సో ఇది మనకు మైక్రో ప్రాసెసర్ అర్థం చేసుకుంటదా? నో. ఇట్స్ నాట్ పాసిబుల్. సో కాబట్టి మనకొచ్చేసేంది ఇంకొక సాఫ్ట్‌వేర్ కావాలి. ఆ సాఫ్ట్‌వేరే వచ్చేసేంది జేవీఎం. జేవీఎం అంటే ఏందంటే ఫ్రెండ్స్ జావా వర్చువల్ మిషన్. సో దీంట్లోనే మనకొచ్చేసిందంటే ఆబ్జెక్ట్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో జేవీఎం మనం ఇచ్చిన కోడ్‌ని అర్థం చేసుకొని ఇదంతా మనకొచ్చేసిందంటే జీరోస్ అండ్ వన్స్‌లో కన్వర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు మైక్రో ప్రాసెసర్ అండర్‌స్టాండ్ అవుతుందా లేదా? సో ఈజీగా మైక్రో ప్రాసెసర్ అండర్‌స్టాండ్ అవుతది. వితిన్ సెకండ్స్‌లో మనకొచ్చేసిందంటే అవుట్‌పుట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మనకొచ్చేసి జావా కోడ్ అనేది ఈ విధంగా మనకు రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మీకు వచ్చేసిందంటే జావా కోడ్ ఎలా రన్ అవుతుందని చెప్పేసి కూడా మీకు వచ్చేసి క్లియర్ కట్‌గా ఐడియా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను వచ్చేసిందంటే కంపైలర్ అని చెప్పేసి నేనన్నా. ఇక్కడ మనకు కంపైలర్ అంటే ఏందంటే, సో మనకొచ్చేసి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది మనకిక్కడ జరుగుతుంది. అవునా కాదా? ఇక్కడ వచ్చేసిందంటే కంపైలేషన్ ప్లస్ ఇంటర్ప్రిటేషన్ 2 ఒకేసారి జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ అంటే మనకు పైథాన్‌లో అయితే వచ్చేసిందంటే ఇంటర్ప్రిటర్ అది. అంటే మనకు లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ జరుగుతది. కానీ జావా అనేది ఇంటర్ప్రిటర్ కాదు. ఓకేనా? ఇది కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రిటేషన్ 2 కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అంటే మనకి ఎక్కడ ఎర్రర్ ఉన్నా కూడా మనకు వచ్చేసి అన్ని ఎర్రర్స్ అయితే ఇక్కడ డిస్‌ప్లే చేస్తది ఒకేసారి. ఓకేనా? అంటే మనకు పైథాన్ లెక్కనైతే కాదు. ఓకే. సో, అయితే ఇప్పుడు మనకు కంపైలర్ అని జెప్పేసి అన్నాను గదా! కంపైలర్ అంటే ఏందంటే, దీని లోపల మనకొచ్చేసి ఏముంటాయి, ఒకటి మనకు హార్డ్ డిస్క్ ఉంటది. అలాగే ఇంకోటొచ్చేసి ఏందంటే, మనకు ర్యామ్ కూడా ఉంటది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం వచ్చేసి ఏందంటే, హార్డ్ డిస్క్ అలాగే ర్యామ్ గురించి కూడా మనం చెప్పుకుందాం. సో, ఫ్రెండ్స్ మనకొచ్చేసిందంటే, హార్డ్ డిస్క్‌ని ఫస్ట్ మనకు కంపైలర్‌లో పెట్టారు. అంటే ర్యామ్ కాకుండా ఓన్లీ హార్డ్ డిస్క్ మాత్రం పెట్టారు. హార్డ్ డిస్క్ వల్ల పెట్టడం వల్ల, హార్డ్ డిస్క్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసిందంటే, ఇట్స్ ఎ నాన్ వోలటైల్ డివైస్. ఇట్స్ ఎ నాన్ వోలటైల్ డివైస్. సో, నాన్ వోలటైల్ డివైస్ అంటే ఏందంటే, మనకొచ్చేసి ఏందంటే, కరెంట్ పోయినా గూడా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడికి పోదు ఫ్రెండ్స్.
మనకు వచ్చేసిన డేటా అనేది ఇక్కడ మనం సేవ్ చేసుకోవడానికి పనికొస్తది. సో, అదే మనకు వచ్చేసిందంటే నాన్ వోలటైల్ డివైస్ అంటే. ఓకేనా? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ హార్డ్ డిస్క్. బట్ కానీ దీంట్లో వచ్చేసేందంటే అలాగే డిసడ్వాంటేజ్ గూడా ఉంది. సో, ఆ డిసడ్వాంటేజ్ వచ్చేసేందంటే ఇది చాలా స్లోగా ఉంటుంది ఫ్రెండ్స్. స్లో అండ్ బల్కీగా ఉంటుంది. ఓకేనా? అంటే మనకొచ్చేసిందంటే ఇన్‌స్ట్రక్షన్స్ అనేటియి చాలా అంటే చాలా స్లోగా ఇస్తా ఉంటది మైక్రో ప్రాసెసర్‌కి. మైక్రో ప్రాసెసర్ వచ్చేసిందంటే వితిన్ సెకండ్స్‌లో ఏదైనా ఎగ్జిక్యూట్ చేయగలుగుతది. కానీ ఇక్కడ హార్డ్ డిస్క్ వచ్చేసిందంటే ఒక 10 మినిట్స్, ఒక 20 మినిట్స్‌కి ఒక చిన్న ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిందనుకోండి. అప్పుడు మనకు మైక్రో ప్రాసెసర్ టైమ్ అంతా వేస్ట్ చేస్తున్నామా లేదా? సో, కాబట్టి వాళ్ళొచ్చేసిందంటే ర్యామ్‌ని వాడారు ఫ్రెండ్స్ నెక్స్ట్. ఓకేనా? సో, ర్యామ్ వచ్చేసిందంటే సెమీ కండక్టర్ టెక్నాలజీ. మైక్రో ప్రాసెసర్ కూడా మనకొచ్చేసిందంటే సెమీ కండక్టర్ టెక్నాలజీ. కానీ హార్డ్ డిస్క్ వచ్చేసిందంటే ఇట్స్ ఎన్ మాగ్నెటిక్ టెక్నాలజీ. సో, కాబట్టి అదొచ్చేసంటే చాలా స్లోగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేటియి. ఓకేనా? అదే ఇప్పుడు ర్యామ్ వచ్చేసింది సెమీ కండక్టర్ టెక్నాలజీ. ఇది వచ్చేసేందంటే చాలా అంటే చాలా ఫాస్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తది. ఓకేనా? దీంట్లో ఉండే అడ్వాంటేజ్ వచ్చేసిందంటే ఫాస్ట్‌గా ఉంటది. ఫాస్ట్ అంటే కాంపాక్ట్. ఓకేనా? సో, ఫాస్ట్‌గా మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అనేది మైక్రో ప్రాసెసర్‌కి ఇస్తది. మైక్రో ప్రాసెసర్ అనేది ఈజీగా అండర్‌స్టాండింగ్ మనకొచ్చేసి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ కూడా మనకొచ్చేసిందంటే డిసడ్వాంటేజ్ ఉంది. సో, ఆ డిసడ్వాంటేజ్ వచ్చేసిందంటే సో, కాస్ట్ పరంగా చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఓకేనా? నంబర్ 2 ఇట్స్ ఎన్ వోలటైల్ డివైస్. సో, ఫ్రెండ్స్ వోలటైల్ అంటే ఏందంటే, మనకొచ్చేసి కరెంట్ గాని పోయిందంటే ఆటోమేటిక్‌గా మనం ఏమైతే రాసుంటాం కోడ్, ఆ కోడ్ గూడా మొత్తం ఎరేజ్ అయిపోతుంది. సో, కాబట్టి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే, ఇప్పుడు నేనొచ్చేసి ఒక 20 డేస్ కష్టపడి కోడ్ రాసాను. తర్వాత 21st డే మనకొచ్చేసిందంటే రాసేటప్పుడు సో, కరెంట్ పోయింది. ఇమ్మీడియేట్‌గా మనకొచ్చేసి డేటా మొత్తం ఎగిరిపోతుందా లేదా? సో, అది మనకొచ్చేసేంది సో, అడ్వాంటేజా? నో. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. సో, కాబట్టి డెవలపర్స్ వీళ్ళొచ్చేసి ఏం చేస్తారంటే, నాకొచ్చేసి ఏందంటే హార్డ్ డిస్కు కావాలి, అలాగే ర్యాము కావాలి అని చెప్పేసి హార్డ్ డిస్క్ అండ్ ర్యామ్ మనకొచ్చేసిందంటే ఈ కంపైలర్‌లో ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి మనం వచ్చేసిందంటే డేటాని సేవ్ చేసుకోవడానికి, ఇంకొకటి మనం వచ్చేసి ఏందంటే డేటాని లోడ్ చేసుకొని సో, వితిన్ సెకండ్స్‌లో ఎగ్జిక్యూట్ చేయడానికి. ఓకేనా? ఎప్పుడు కూడా మనం వచ్చేసిందంటే సేవ్ చేసేటప్పుడు డేటా దిస్ ఈస్ కాల్డ్ సేవింగ్. అలాగే మనం వచ్చేసి కోడ్‌ని ర్యామ్ నుంచి మన మైక్రో ప్రాసెసర్‌కి అంటే రన్ చేసేటప్పుడు ర్యామ్‌లో నుంచి దట్ ఈస్ కాల్డ్ మనం వచ్చేసి ఏం చెప్పుకుంటాం. సో, హార్డ్ డిస్క్‌లో అయితే మనం వచ్చేసి సేవింగ్. అలాగే హార్డ్ డిస్క్‌లో ఉండే డేటాని మనం వచ్చేసి ర్యామ్‌లోకి లోడ్ చేసుకునేటప్పుడు సో, దట్ ఈస్ కాల్డ్ లోడింగ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు మీకు వచ్చేసిందంటే హార్డ్ డిస్క్‌కి అలాగే ర్యామ్‌కి డిఫరెన్స్ కూడా మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. దిస్ ఈస్ ఎ నాన్ వోలటైల్ డివైస్. ఎట్ ది సేమ్ టైమ్ దీనికి కాస్ట్ పరంగా కూడా లెస్ కాస్ట్ ఫ్రెండ్స్. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మనకు. ఓకేనా? కాకపోతే ఇక్కడ డ్రాబ్యాక్ ఏందంటే సో, ఇదొచ్చేసి చాలా స్లోగా ఉండడమే. సో, కాబట్టి ఇక్కడ హార్డ్ డిస్క్ అండ్ ర్యామ్ కాంబినేషన్ రెండిటిని మనకొచ్చేసి తీసుకున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇప్పుడు మీకొచ్చేసి ఏందంటే ఈరోజు చెప్పిన దాంట్లో జావా అంటే ఏంది? మనం అసలకి జావాకి ఎందుకొచ్చాం? అలాగే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏంది? అలాగే నెక్స్ట్ వచ్చేసి జావా కోడ్ అనేది ఎలా రన్ అవుతది? హార్డ్ డిస్క్‌కి, ర్యామ్‌కి మనకొచ్చేసి ఏందంటే డిఫరెన్స్ ఏంది? అని చెప్పేసి మీకు క్లియర్ కట్‌గా అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఫ్రెండ్స్ నాకొచ్చేసి ఏందంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ప్రతి ఒక్క చిన్న డౌట్‌కి మీకైతే కన్ఫర్మ్‌గా అయితే రెస్పాండ్ అవుతాను ఫ్రెండ్స్. ఓకేనా? సో, అయితే నా యొక్క వీడియోస్‌ని మీరొచ్చేసి కంప్లీట్‌గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకొచ్చేసిందంటే ఒక క్లియర్ కట్ ఐడియా అనేదొస్తుంది. సో, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్, ఎస్‌క్యూఎల్ వీడియోస్ మాత్రం చూడడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బికాజ్ ఎందుకంటే ప్రెజెంట్ ఎస్‌క్యూఎల్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు జావా, ఎస్‌క్యూఎల్ రెండిటిని గాని నేర్చుకున్నారంటే గ్యారంటీగా ఏ ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయగలుగుతాం ఫ్రెండ్స్ 100%. ఓకేనా? సో, కాబట్టి నా యొక్క వీడియోస్‌ని మీరు మిస్ కాకుండా చూడండి. అలాగే మీ నుంచి సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం ఫ్రెండ్స్. సో, కాబట్టి నా యొక్క వీడియోస్‌ని లాస్ట్ వరకు చూడండి. మీకు గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్స్ ఆఫ్ జావా గురించి, అలాగే అన్ని కాన్సెప్ట్స్ నేనొచ్చేసిందంటే క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ పిన్ టు పిన్. ఓకేనా? మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా గూడా నాకైతే కన్ఫర్మ్ కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ప్రతి ఒక్కటి మీకొచ్చేసి రెస్పాండ్ అవుతాను. సో, మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.